హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు బ్రెడ్ పకోడాని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పకోడాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళదాం. దీనికోసం నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఇదిగో చూస్తున్నారా, వీటిని అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేత్తో తుంచుకోవచ్చండి. చిన్న పీసెస్గా ఇలా ముక్కలుగా అయితే మొత్తం తుంచుకోండి. నేను ఇక్కడ చేత్తోటే తుంచుకుంటున్నాను. మీరు నైఫ్తో అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్లో ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయలు వేయండి. 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేయండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయని తరుక్కొని వేసుకున్నాను. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే సాల్ట్ వేయండి. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇందులో లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకునే అవసరం లేదు. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ చక్కగా హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీని అయితే ఇందులో వేసుకోండి. మీ కళాయిలో ఎన్ని సరిపడితే అన్ని అయితే వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇదిగో చూసారా, చక్కగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతటిని పకోడీలుగా వేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా వేయించుకోవాలి. ఇలా వేగినవి ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటా కచప్తో తింటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఒక్కసారి అయితే ఈ బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.